గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అని చెప్పి కాలరెగరేసి చెప్పే పరిస్థితి రోజు మొత్తం దేశంలో ఉన్నది. రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ, 1,00,000 రూపాయల వరకు పంట రుణం మాఫీ చేస్తామని మాట ఇచ్చినాం. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కటేసారి చేసే ప్రయత్నం చేసినాం. దురదృష్టం ఏంటంటే అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ఒప్పుకోలేదు. ఒకటేసారి 17,000 కోట్లు మీకు ఇస్తే వేరే రాష్ట్రాలు కూడా అడుగుతాయి, అడిగినాక మేమేం చేయాలని చెప్పి వాళ్ళు ఒప్పుకోలే. ఒప్పుకోకపోతే విధి లేక 4 కిస్తులలో 4,250 కోట్లు ప్రతి సంవత్సరం విడుదల చేసి 2014, 15, 16, 17 4 సంవత్సరాల్లో 4 విడతలుగా 17,000 కోట్ల రుణమాఫీని పూర్తి చేయడం జరిగింది. ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, రైతు బంధు కేవలం ఎలక్షన్ల కోసం అని మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి యాద్ చేస్తున్నా, మీకు మతిమరిపు ఉండొచ్చు, మీరు యాదమర్చిపోవచ్చు, ప్రజలు యాదమర్చిపోరు, రైతులు యాదమర్చిపోరు. పోయిన సంవత్సరం ఏప్రిల్ 13 నాడు హైదరాబాద్ లో 2017, ఈ సంవత్సరం కాదు 2017 అంటే 13 నెలల కిందట 4వ విడత రుణమాఫీకి పైసలు విడుదల చేసిన తర్వాత అక్కడికి రైతులందరూ వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తానికి వచ్చిండ్రు. వస్తే అదే రోజు సీఎం గారు చెప్పినారు, కేసీఆర్ గారు అదే రోజు అన్నారు, నేను మీకు ఒకటేసారి మాఫ్ చేద్దాం అనుకున్నా, కానీ దురదృష్టం 4 విడతలుగా చేయాల్సి వచ్చింది, తప్పలేదు. అందుకే నాకు కూడా తృప్తినియలేదు. అందుకే కొత్త కార్యక్రమం 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. రైతుకు పెట్టుబడిచ్చే కార్యక్రమం దేశంలో ఎవరు చేసినా చేయకపోయినా తెలంగాణలో నేను చేస్తా అని చెప్పి ఎకరానికి 4,000 చొప్పున, పంటకు 4,000 చొప్పున, సంవత్సరానికి 8,000 రూపాయలు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత మంచి ఆలోచన మరి ఎందుకు రాలేదు ఇదివరకు ఉన్నోళ్ళకు? మీరు ఆలోచన చేయాలి. నిన్న మొన్న నేను చూస్తున్న కొంతమంది పెద్దలు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. జానారెడ్డి గారు అంటారు, 4,000 ఏం సరిపోతాయి, ఎక్కువ ఇవ్వాలి. నేను అడుగుతున్న జానారెడ్డి సాబ్, మీరంటే మాకు గౌరవం, 4,000 ఏం సరిపోతాయా? మరి 50 ఏళ్ళ అధికారంలో ఉండే 5 పైసలు ఇవ్వకపోతేవి, మేము 4 ఏళ్ళు నిండలే, ఇంకా మేము ఇంత మంచి కార్యక్రమం ఆలోచన చేస్తే అభినందించే ఒక సంస్కారం లేకపోగా ఇక మీదికెళ్ళి ఇదేం సరిపోతుంది ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఇది కాదు మీరు చేయాలి, పెట్టుబడి కాదు, మద్దతు ధర ఇవ్వాలి. మరి 50 ఏళ్ళ అధికారంలో ఉన్న గుడ్డి గురువాల పనులు దోమినాం. అప్పుడు ఎందుకు రాలే ఆలోచనలు? అప్పుడు ఎందుకు వస్తలేవు ఇటువంటి మాటలు? ఇప్పుడేమో లగాయించి మాట్లాడుతున్నారు, ఇప్పుడేమో బాగా ఎగిరెగిరి పడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు మాత్రం రైతులు యాదిగిరారు, సోయి ఉండదు, అప్పుడు మాత్రం ఆలోచన రాదు. ఎలక్షన్ల కోసం నేను అడుగుతున్నా, ఈరోజు ఏ ఎలక్షన్లు ఉన్నాయి? ఇవాళ ఇంకా సంవత్సరం వరకు ఏ ఎలక్షన్ లేదు. మేము ప్రకటించి 13 నెలలైంది. అంటే 3 ఏళ్లు నిండలేని ప్రభుత్వంలో, కొత్త రాష్ట్రంలో ప్రకటన చేస్తే ఏది చేసినా ఓట్ల కోసమే. ఇక మరి ఎట్లున్నది వీళ్ళ కథ అంటే, మరి కళ్యాణ లక్ష్మి ప్రారంభించి 3 ఏళ్ళ 1,00,000 రూపాయలు ఈరోజు పైసలు వస్తున్నాయి. ఎక్కడైనా పెళ్లి చేసుకుంటే ఒక ఆడపిల్ల 18 ఏళ్ళు నిండితే చాలు, మరి అది కూడా ఓట్ల కోసమేనా? ఆసరా పింఛన్లు 42 లక్షల మందికి బ్రహ్మాండంగా పెన్షన్లు వస్తా ఉన్నాయి, అది కూడా ఓట్ల కోసమేనా? మళ్ళీ అలా కాళేశ్వరం ప్రాజెక్టు వాయు వేగంతో, కాలంతో పోటీ పడుతూ పూర్తి చేస్తా ఉన్నాం, అది కూడా ఓట్ల కోసమేనా? ఈరోజు సన్న బియ్యం పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న పిల్లలకు కడుపు నిండా బువ్వ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా ఓట్ల కోసమేనా? కేసీఆర్ కిట్ రూపంలో గర్భిణీ స్త్రీ ఉంటే, ప్రసూతి అయితే ఈరోజు 12,000 రూపాయలతో పాటు ఆ పాపకు, తల్లికి, ఇద్దరికి సరిపడే విధంగా 13 రకాల వస్తువులు ఇచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా ఓట్ల కోసమేనా? మరి ఆరోగ్య లక్ష్మి పేరు మీద బిడ్డ, తల్లి బాగుండాలని చెప్పి పాలు, గుడ్డు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కట్ చేసినా ఏమీ లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, అది ఓట్ల కోసమేనా? ఏది మాట్లాడితే అది ఓట్ల కోసమే. అంటే ఇంత చిల్లర ఆలోచన, ఇంత భావదారిద్రపు ప్రతిపక్షం, ఇంత దిక్కుమాలిన దివాలకోరు రాజకీయం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనుకుందాం. ప్రజలు మనకంటే బాగా తెలివైన వాళ్ళు, వాళ్ళే నిర్ణయం చేస్తారు ఎవరు మంచిగా చేసిండ్రు, ఎవరు మంచిగా చేయలేదు. 50 ఏళ్లలో మీరే ముద్దరిచ్చిండ్రు, 5 ఏళ్లలో మేమేం చేసినామో ప్రజల ముందు చెప్పుకుందాం. చెప్పిన తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ఎవరేం చేసిండ్రు, ఎవరేం చేయలేదు, ఎవరి హయాంలో బాగా జరిగింది, ఎవరు బాగా జరగలేదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఏమీ లేని కాడ ఎగిరెగిరి పడుడు, మంచి కార్యక్రమంలో కూడా ఈరోజు బదనాం చేసే ప్రయత్నం. ఇంకొక ఆయన అంటాడు, కౌలు రైతులకు ఇవ్వాలి. నేను అడుగుతా ఉన్నా మా నామాపూర్ అన్నదమ్ములను, మా నామాపూర్ అక్క చెల్లెలను, కౌలు రైతులు ఎవరైతున్నారో వాళ్ళ మీద మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది. నేను కౌలు అంటే ఏంది? కౌలు రైతు, భూమి యజమాని, వాళ్ళకు ఒప్పందం ఉంటుంది ఇద్దరికి. అలా ప్రభుత్వం దూరిందనుకో ఏమైతే తెల్లారి కౌలు రైతు వచ్చి కలెక్టర్ గారికి దరఖాస్తు ఇస్తాడు, ఇగో
మీ ప్రభుత్వం నుంచే నువ్వు నాకు పైసలు ఇచ్చినావు, ఆ భూమి మీద పట్టా నాకే ఇయ్యి అని చెప్పి కొత్తగా పంచాయతీ మోపైతుంది. అంటే వీళ్ళ ఆలోచన ఏంది? చెడగొట్ట ఆలోచన. కౌలు రైతుల మీద ప్రేమ కాదు, మన్ను కాదు, ఏదో ఒకటి చేసి పంచాయతీ పెట్టాలి. 58 లక్షల రైతు కుటుంబాలకు మరి ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన తర్వాత, పెట్టుబడి ఇచ్చిన తర్వాత మా బతుకేమైతుంది, రాజకీయంగా మేమేడ మిగులుతాం, అడ్రస్ లేకుండా పోతామనే భయం. రైతు కళ్ళల్లో ఆనందం చూస్తుంటే కాంగ్రెస్ నాయకుల కళ్ళలో భయం కనబడతా ఉన్నది. మీరు చూడండి దయచేసి, వాళ్ళకు ఒక్కొక్కరికి బుగులైతున్నది ఈ కార్యక్రమం చూసిన తర్వాత. రైతు బంధుతో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుందేమో అనే భయం వాళ్ళకి కనబడతా ఉంది. మాకు అట్లాంటి ఆలోచన ఏం లేవు. మంచి కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇంకా సంవత్సరం తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఎవరు మంచిగా పనిచేసినరో వాళ్ళని ఆదరించే తెలివి మీకుంది, ఆ చైతన్యం మీకుంది. మీ చైతన్యాన్ని తక్కువ అంచనా వేయడం మాకు అలవాటు లేదు, వాళ్ళకు ఉండొచ్చు గాక. నేను అందుకే మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, మంచి కార్యక్రమంలో రాజకీయాలు అవసరం లేదు, మంచి కార్యక్రమంలో పిచ్చి మాటలు అవసరం లేదు. నేను నిజంగా అనుకున్నా గింత మంచి కార్యక్రమంలో ఎవరైనా తప్పు పడతారా, గిన్నెలో కూడా తప్పు మాటలు మాట్లాడతారా అనుకున్నా. కానీ ఎట్లుందంటే ఇవాళ రేపు రాజకీయం కోడిగుడ్డు మీద ఎంటికలు ఎత్తికినట్టు, కోడిగుడ్డు మీద ఈకలు ఎత్తికినట్టు, బట్టతల మీద ఎంటికలు ఎత్తికినట్టు ఇంట్లో కూడా దేవులాడతాను. ఏమో వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.